కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో 2 వారాల విరామం తరువాత నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఎన్ శ్రీధర్, సిపిఓ పి త్రినాథ్, డిపిఓ బాలామణి, ఐసీడీఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయన ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులలో పేర్లు మార్పులు చేర్పులు, పెన్షన్లు తదితర అంశాలపై అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. ప్రజలు వివిధ సమస్యలపై అందిన అర్జీలను సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రీఓపెన్ చేసే అర్జీల పట్ల అప్రమత్తంగా వ్యవహరించి క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. వివిధ శాఖల్లో నమోదయ్యే అర్జీలకు 100% సంతృప్తికరమైన పరిష్కారాలు ఇవ్వాలని ఆయన కోరారు. అదేవిధంగా రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అందిన అర్జీలపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారాలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.